నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన తహసీల్దార్. దర్పల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బుధవారం నాడు దర్పల్లి తహసీల్దార్ శాంత ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 400 మంది ప్రభుత్వ విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ప్రోత్సాహంగా ఉండాలని వారికి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శాంత మాట్లాడుతూ తన తండ్రి అయినటువంటి కీర్తి శిష్యులు దిగంబర్ యొక్క జ్ఞాపకార్థం విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదివి ట్రిపుల్ బాసరలో సీట్లు సంపాదించాలని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఆర్ఐ రాజేశ్వర్, మండల విద్యాశాఖ అధికారి రమేష్, ప్రధానోపాధ్యాయులు మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి వీరు చెప్పినట్టు విజయ స్ఫూర్తి సార్, అంతకుమించి ఏం లేదు. ఈరోజు ప్రోగ్రామ్ కూడా విజయ స్ఫూర్తి అనుకోండి. విజయ స్ఫూర్తిగానే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. పిల్లలు దయచేసి ఫస్ట్గా గుర్తుంచుకోవాల్సింది మీ తల్లిదండ్రులు. మీ వెనకాల ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు మా పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు, హై స్కూల్లో చదివినా కూడా ఇంత బాగా చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకుండా కూడా హై స్కూల్లో చదువుతూ ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారు అనేది గర్వంగా ఫీల్ అవ్వాలి. 10 మందికి చెప్పుకోగలగాలి. మీరు ఒక్క చిన్న పని ఘనకార్యం చేస్తే మీరు అర్థం చేసుకోండి, మీ ఇళ్లలో ఒక్క ఘనకార్యం చేస్తే వాళ్ళు ఎంతమందికి చెప్పుకుంటారో చూడండి. అవునా కాదా? చిన్న ఘనకార్యం చేస్తే చాలు 10 మందికి చెప్పుకొని సంతోషపడతారు వాళ్ళు. అదే తప్పు చేసినా కూడా ఫీల్ అవుతారు తప్ప బయటకు చెప్పుకోరు, కడుపులో దాచుకుంటారు. మన పిల్లలు కదా బయటకు చెప్తే బాగుండదు అని చెప్పేసి. అందుకని మన తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా 10th అనే కాదు ఇంకా పై స్థాయిలో కూడా మీరు బాగా చదువుకోవాలి. అదే ఉద్దేశంగా ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ దర్శండి హై స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విజయస్ఫూర్తిగా పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్ ముందున్నాయి కాబట్టి వాళ్ళకి విజయస్ఫూర్తిగా ఈరోజు వీళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ కోసం అవసరపడే వస్తువులు ప్యాడ్ కానీ, పరీక్ష ప్యాడ్ కానీ, బ్లాక్ పెన్, రబ్బర్, ఎరేజర్, పెన్సిల్, ఇవన్నీ అవసరాలు వాళ్ళకి ఎగ్జామ్ టైంలో. అందుకని వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళని స్ఫూర్తి నింపేటట్టుగా మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్ కి ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా 10th ఎగ్జామ్స్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మా నాన్నగారి స్ఫూర్తి కోసం, మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. పాఠశాలలో ఎంఆర్ఓ మేడం గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన మనకి విజయస్ఫూర్తి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 389 మంది విద్యార్థులకు, అంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా కేజీబీవి మోడల్ స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా తహసీల్దార్ మేడం గారు వారికి కావాల్సినటువంటి ప్యాడ్స్, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్ అన్ని కూడా అందించడం జరిగింది. వారందరికీ కూడా మేడం అనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉంటూ మంచి రిజల్ట్స్, ఎస్ఎస్సీలో మంచి రిజల్ట్స్ సాధించాలని చెప్పేసి వాళ్ళకి
ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఇవి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎంతో ఖర్చుతో కూడుకొని దాదాపు 40,000 to 50,000 ఖర్చు పెట్టి మేడం అందరికి కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి మేము మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.